హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నానండి. ఇప్పుడు మనకి ఈ కప్పుతో జొన్న తీసుకున్నాము. ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు సజ్జలండి. ఇవి అదే కప్పుతో మళ్ళీ మనం రాగులు తీసుకున్నామండి. రాగులు తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఇవి బియ్యం అండి, రేషన్ బియ్యం తీసుకున్నాను నేను. ఇవి మిల్లెట్స్ నానబెట్టాం కదండి, ఇవి సపరేట్గా నానబెట్టుకోవాలి. మొత్తం మిక్స్ చేసేలా ఇది సపరేట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఈ మినపప్పు మాత్రం వేరేగా సపరేట్ అండి. నేను గుళ్ళపప్పు తీసుకోవట్లేదు, నేను పట్టుపప్పు తీసుకుంటున్నాను. అందుకని ఈ 8 hours నానబెట్టాలి. ఈ సపరేట్గా వాష్ చేసి నానబెట్టాలండి. మనం 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుందాం. ఇగోండి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసాను. ఇవి మనం శుభ్రంగా వాష్ చేసుకుని 8 hours నానబెట్టేసేసేద్దాం. ఇగోండి ఇట్లా కడిగేసేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకుని అట్టపెట్టాలి. అట్టపెట్టి నానబెట్టేసేయాలి. ఇట్లా కడిగి పెట్టేసేసుకుని ఇగోండి శుభ్రంగా కడిగేసేసి వాటర్ పోసి నానబెట్టేసేసుకున్నాను. ఇవేం పట్టు మినపప్పు కదండి, కడగకుండా మామూలుగా తర్వాత కడిగేస్తాను. ఇవి కూడా నానబెట్టేసుకున్నాం. ఈ రెండు 8 hours నానబెట్టేసుకుని పిండి పట్టినాక మీకు చూపించేస్తానండి. మిల్లెట్స్ నానబెట్టుకున్నాం కదా, ఇవి పప్పు కడిగేసి శుభ్రంగా వాష్ చేసి మిక్సీ వేస్తున్నాను. ఇవి మిల్లెట్స్ అండి. మినపప్పు సపరేట్గా వేయాలి, మిల్లెట్స్ సపరేట్గా వేయాలి. వేసి మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి మినప్పిండి రుబ్బేసాను కదా, ఇప్పుడు మిల్లెట్స్ మిక్సీలో వేసాను. ఈ మిల్లెట్స్ని మిక్సీ పట్టేసుకొని మినప్పిండిలో కలుపుకుందాం. ఇదిగోండి మిల్లెట్స్ కూడా నలిగిపోయినాయి. మిల్లెట్స్ చాలా టైం పట్టిందండి. ఈ మొత్తం 2 మిక్స్ చేసేద్దాం. పోసేసుకొని మిక్స్ చేసేయాలి. ఇట్లా కలిపేసుకుందామండి. కలిపేసుకుని పొలవి పెట్టేసుకుందాం పిండిని. హాయ్ అండి, మనం రాత్రి పిండి రుబ్బుకుని నట్టు పెట్టుకున్నాం కదా, ఇది చూడండి ఎట్లా పర్మనెంట్ అయిందో, పులిసింది. నేను ఇప్పుడు ఇది వేరే దాంట్లో కొంచెం తీసుకుని దోశలు వేసుకుంటానండి. ఇది ఇలా ఉప్పును వాటర్ వేసి పలుచగా కొంచెం కలుపుకుని దోశలు వేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా దోశ పిండి పోసేసుకోవాలి. దోశ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత కాల్చుకుని తీసేసుకుందామండి. దీంట్లో ఇవి రాగులు వేసాం కదండి, రాగులు, సజ్జలు, ఇంకా మినపప్పు, బియ్యము, ఇవి జొన్నలు. ఆరోగ్యానికి చాలా మంచిదండి దోశలు. ఈ దోశలు ఉదయాన్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే మీరు కూడా అట్లా వేసుకుని తినండి, హెల్దీగా ఉండండి. ఇదిగోండి దోశ కాలిపోయింది, నేనైతే తీసేసుకుంటున్నాను. నేనైతే పల్లి చట్నీ, అల్లపు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి.